అందరికీ వందనాలండి. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన నామంలో మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా? చాలా సంతోషం. దేవుని వాక్యమును మనము వినుట కొరకు ఎన్నో సహాయాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వటం అనేది మరొక సంతోషకరమైనటువంటి విషయము. సమయం లేదు కనుక డైరెక్ట్గా దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా? లేదు అని చెప్పాలి. మనం ఎందుకు లేదు అని చెప్పాలి అంటే, మన దేవుడు ఈ సృష్టి అంతటిని కూడా తన దివ్యమైన మాట చేత సృష్టించాడు. మనం చూస్తున్న ఆకాశమే కానివ్వండి, నదులు కానివ్వండి, కొండలు కానివ్వండి, పర్వతాలు కానివ్వండి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్ర గోళము, ఆకాశ మండలము, పశు పక్షాదులు, ప్రతి జీవి, ప్రతిది కూడా దేవుని నోటి మాట వలన కలిగినవి. హల్లెలూయా. అందుకే దేవునికి అసాధ్యమైంది ఏది లేదని మనం చెప్పవచ్చును. అసాధ్యమైనది ఏది లేదండి దేవునికి. ఇంత సకల సృష్టిని నోటి మాట చేత సృష్టించిన దేవునికి ఇంకా ఏదైనా చేయగల శక్తిమంతుడు, ఇంకా ఏదైనా ఇవ్వగలిగిన శక్తిమంతుడు. ఆ శక్తిమంతుడైన, ఆ సర్వశక్తిమంతుడైన ఆ దేవుని పేరిట దేవుని వాక్యాన్ని మీతో ఈ దినము పంచుకుంటున్నా. ఇంతకీ ఆయనకు అసాధ్యమైంది ఏది లేదన్నాం కదా. ఏమైంది అసాధ్యమైంది అని మనం చూస్తే, అబ్రహాము గర్భంలో, శారా గర్భంలో ఇస్సాకు 100 ఏండ్ల వయస్సులో పుట్టడము ఒక అద్భుతమైతే, 100 సంవత్సరాల వయస్సులో ఆ దంపతులకు వృద్ధాప్యంలో నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఒక బిడ్డకు జన్మనిచ్చినారంటే అదే మహా అద్భుతం. అంతకు మించిన మరొక అద్భుతాన్ని కూడా మనం ఈ సమయంలో చూడగలుగుతున్నాం. చూద్దాం కూడాను. ఏంటదంటే, ఇస్సాకు ఇలా పుట్టాడో లేదో, ఇస్సాకుతో సంతోషంగా అబ్రహాము నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ, ఆ కుమారుని చూచి మురిసిపోతూ, ఆ కుమారుని చూచి ఆనందపడుతూ దేవునికి బాగా స్తుతిస్తూ ఉండేవాడు అబ్రహాము. దేవునికి బాగా గణపరుస్తూ ఉండేడు అబ్రహాము. నా కోరిక నిజంగా దేవుడు తీర్చాడు. నా దేవుడు నాకు మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారంగా, చేసిన ప్రమాణం ప్రకారంగా ఆయన నాకు సంతాన ప్రాప్తి కలుగు చేశాడు. ఇది అసలు ఇది నిజంగా చెప్పాలంటే సాధ్యం కాదా? ఇలా ఎవరైనా చేయగలుగుతారా? శారా గర్భము మృతతుల్యమైనట్లుగా ఉంటే, అబ్రహాము నిండు వృద్ధుడై ఉంటే ఆ సంతానం ఇచ్చారు. అదొక పెద్ద అద్భుతం. రెండవ అద్భుతం ఏంటంటే, ఇచ్చిన బిడ్డను దేవుడు తిరిగి అడుగుట. అబ్రహాము గారికి దేవాది దేవుడైన, తండ్రి అయిన దేవుడు అడిగేటప్పుడు ఏ మాత్రం అబ్రహాము విసుక్కోలేదు. అది మాత్రం జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నీకు ఏదడిగినా నువ్వు ఇవ్వటానికి సిద్ధంగా ఉండాలి. ఇవాళ అనేకులు విసిగిపోతా ఉన్నారు. ఇవాళ నీవు గాని, నేను గాని, మనము గాని కలిగి ఉన్నవన్నీ కూడా దేవుడు మనకు ఇచ్చినవే. నువ్వు వచ్చినప్పుడు ఏమీ తేలేదు, నువ్వు వెళ్ళేటప్పుడు ఏమి తీసుకుని పోలేవు. సమస్తము దేవుని వలన మనకు కలిగినవి. దేవుడు అడిగితే మనం ఇచ్చేయాలంతే. అలా ఇచ్చే వ్యక్తిని మన ముందు దేవుడు పెట్టాడు. అతని పేరే అబ్రహాము. హల్లెలూయా. అతని పేరే అబ్రహాము. ముచ్చటైనా తీరలేదండి. ఇంకా ముచ్చటైనా తీరలేదు.
అలా రిక్వెస్ట్ కూడా అబ్రహాం గారు దేవుడికి చేయలేదు. ప్రభువా, నా ముచ్చటైనా తీరలేదయ్యా, ఇంకా మేము సంతోషంగా కొంతకాలమైనా లేమయ్యా, అలా ఇచ్చినట్టుగా ఇచ్చి మీరు అడగటము ఏమి బాగోలేదయ్యా అన్న మాట కూడా అబ్రహాం లోతుల్లో, అబ్రహాం గుండెల్లో నుంచి గాని, అబ్రహాం మనస్సులో నుంచి గాని రాలేదండి. దేవుడు అడిగాడు, నేను ఇవ్వాలి. దేవుడు అడిగాడు, నేను సిద్ధపడాలి. అది విశ్వాస యొక్క పాత్ర, అది విశ్వాస యొక్క విధి విధానము. అడగాలి గాని ఇప్పుడు చెప్తున్నా, ఏదైనా ఇవ్వాలి. రోమాపత్రికలో ఉంటుందండి, మొదటగా దేవునికి ఇచ్చి అని ఉంటుంది అక్కడ. మొదటిగా దేవునికి ఇచ్చి ప్రతిఫలము పొందగలవాడు ఎవడు అని బైబిల్లో మనం చూస్తాం కదా. మొదటగా దేవునికి ఇవ్వాలి, ఏదైనా మొదటగా దేవునికి ఇవ్వాలి. అలా ఇచ్చే వారంగా ఉందాం. ఇదే వాళ్ళ మన సందేశంలో శ్రేష్టమైన మాట, మనము అనుసరించవలసిన మాట ఈ మాటే. దేవునికి ఇచ్చుటలో నువ్వు ముందుండాలి, ముందు వరుసలో ఉండాలి. అప్పుడు నీ దేవుడు కూడా నీకు ఆకాశం వాక్యంలో నిప్పి పట్టరాని దీవెనలు నీ మీద కుమరిస్తాడు, నీ కుటుంబం మీద కుమరిస్తాడు. ఇట్ ఈస్ ద సీక్రెట్. ఇది ఒక రహస్యం, ఇవ్వటం అనేది ఒక రహస్యం. అయితే మనం చూస్తే ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు ఆ మాట. 22వ అధ్యాయము ఆదికాండంలో 6వ వచనం నుంచి మనం చూద్దాం. 6వ వచనం నుంచి, దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకుని పోయెను. వారిద్దరు కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలు ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగగా, అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పాను. ఎంత విశ్వాసం అండి! ఎంత దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడండి, ఎంత నమ్మకం అండి. ముందేం చెప్పాడు దేవుడు? ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా, ఆయన అబ్రహామా అని పిలువగా అతడు, చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకొక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మొరియా దేశమునికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. ఇక్కడ దేవుడేమో ఇస్సాకుని అడిగాడు. అబ్రహాం ఏం చేశాడు? అతని తలపైనే కట్టెలు పెట్టి నిప్పు అతని చేతికి ఇచ్చి దహన బలి కొరకు ఇస్సాకును తీసుకెళ్తా ఉంటే మధ్యలో అసలైనటువంటి ఒక సాధనము లేదు. అసలైన సాధనము దహన బలికి ఏమైతే ఉండాలో ఆ సాధనము లేనందున ఇస్సాకు అడుగుతున్నాడు, నాన్న అన్నీ ఉన్నాయి, దహన బలికి గొర్రెపిల్ల ఏది ఏది నాన్న అడుగుతున్నాడు. అంటే అబ్రహాము ఇస్సాకుకు నేర్పించాడు, మనము దేవునికి దహన బలులు కూడా ఇవ్వాలి, మనం దేవునికి సర్వాంగ హోమములను కూడా సమర్పించాలి. అడగ్గానే ఆయన అంటున్నారు, అడగ్గానే ఆయన చెప్తున్నారు, దేవుడే గొర్రె పిల్లను చూచుకొను చెప్పారు. హల్లెలూయా. దేవుడే చూసుకుంటాడు. నీ జీవితంలో ఏదైనా జరిగితే దేవుడే చూసుకునేటట్లుగా నీ విశ్వాసం ఉండాలి. దేవుడే సహాయం చేసేటట్లుగా నీ పోరాటం ఉండాలి. దేవుడే సహాయం చేసేటట్లుగా నీకు అనుదృష్టి మొత్తం కూడా ఆయన వైపే పెట్టాలి. అప్పుడే దేవుని దగ్గర నుండి ప్రతి సహాయాన్ని కూడా పొందుతావు. అబ్రహాం అన్న మాట దేవుడు నిజంగా ఇక్కడ నెరవేర్చాడు. దేవుడే చూచుకొనును అన్న మాట ఆ స్థలంలో దేవుడు నెరవేర్చాడు. ఆ దహన బలిపీఠం మీద చేతులు కళ్ళు కట్టేసేసి, చేతులు కాళ్ళు కట్టేసి ఆ పీఠ మీద పెట్టేసి సిద్ధపడుతుండగా దేవుడు అబ్రహాముని పిలుస్తున్నటువంటి పరిస్థితి. అర్థమైందండి? ఇక సెకండ్ పార్ట్ మనకుంది, దాని తర్వాత మనం చేద్దాం. దయచేసి ఎప్పటిదాకా ప్రభునితో మాట్లాడిన ప్రతి మాట కూడా నీ హృదయంలో పెట్టుకొని ఆయన చెప్పింది చెయ్యు, ఆయన అడిగింది నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు అత్యధికంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నీ మహాకృపను బట్టి దేవా,
మా శ్రోతలకు, మా శ్రేయోభిలాసులకు మీ దివ్యమైన వాక్యాన్ని అందించడానికి మీ పడుతున్నటువంటి ఈ ప్రయాసను మీరు గుర్తిస్తున్నందుకే స్తుతిస్తున్నాం. మా ప్రయాస వ్యర్థం కాకుండా ఉండినట్లుగా మీరే అనేకులకి వాక్యము ఆయన చేరేటట్లుగా సహాయం చేయమని, అబ్రహాముకు లాగా మేము కూడా దేవుడు అడిగింది ఏదైనా ఇవ్వగలిగినటువంటి వ్యక్తిత్వము, సామర్థ్యత మాకు అనుగ్రహింపచేయమని, ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రయాసపడి చేస్తున్నటువంటి మీ కుమారులను కూడా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.